హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నర్ల కుకింగ్ రెసిపీస్. ఈ సమ్మర్లో ఈ మస్క్ మిలన్ జ్యూస్ చేసుకొని తాగాలే కానీ మన ఒంట్లో నీరసం మొత్తం తగ్గిపోయి మనం ఎనర్జెటిక్గా ఉంటాము. తప్పకుండా ఈ మస్క్ మిలన్ జ్యూస్ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సింపుల్గా టేస్టీగా ఏ విధంగా చేయాలో చూసేద్దాం రండి. మనం మస్క్ మిలన్ జ్యూస్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం ఎండలో నుండి బయటికి రాగానే లేదంటే మధ్యాహ్నం తాగాలనిపిస్తే ఇలా ఒక్క గ్లాస్ తాగామనుకో హాయిగా టమ్మీ ఫుల్గా ఫిల్ అయిపోతుంది. ఏ విధంగా చూసేయండి. ఇక్కడ నేను ఒక బౌల్లో ఒక హాఫ్ కప్ వరకు సాబ్దాన తీసుకొని 2 టైమ్ ఫ్రెష్గా కడిగేసి మునిగేంత వరకు వాటర్ పోసేసి జస్ట్ ఒక 15 మినిట్స్ వరకు నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్లో ఒక 3 టేబుల్ స్పూన్ సబ్జా సీడ్స్ తీసుకొని వీటిలో మునిగేంత వరకు వాటర్ పోసేసి వీటిని కూడా మనం నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ జ్యూస్ అయితే హెల్త్కి చాలా మంచిది. సమ్మర్లో వీలైనంత వరకు ఎక్కువగా తీసుకునేటట్టు చూడండి. ఇక్కడ నేను మస్క్ మిలన్ ఒకటి ఫుల్గా పండైతే తీసుకుంటున్నాను. టోటల్గా ఒకటైతే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పండుని మనం మిడిల్లో ఈ విధంగా కట్ చేసి లోపటి సీడ్స్ అన్నీ అయితే తీసేయాలి. ఈ విధంగా లోపటి సీడ్స్ అన్నీ తీసేసిన తర్వాత మనం ఈ లోపటి గుజ్జునంతా తీసేసుకొని ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకొని మనం ప్లేట్లో తీసేసుకోవాలి. ఇందులో కొన్ని నేను ఒక 5-6 పీసెస్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మనం కట్ చేసిన పీసెస్ అన్నీ మిక్సీ జార్లో వేసేసి కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ షుగరు, ఒక చిన్న హాఫ్ గ్లాస్ మిల్క్ పోసుకొని వీలైనంత వరకు ప్యూరీలాగా మంచిగా పేస్ట్ లాగైతే పట్టుకోవాలి. ఫైన్గా ఈ విధంగా చూడండి. ఇలా పట్టుకొని ఇప్పుడు మనం బౌల్లోకి పోసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం డైరెక్ట్ ఇలాగే కూడా జ్యూస్ తాగేయచ్చు. ఇలా పక్కన పెట్టేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత మనకు సాబ్దానా అయితే ఈ విధంగా మంచిగా నానాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బౌల్లో ఒక కప్పు వరకు వాటర్ పోసేసి వాటర్ మరుగుతున్నప్పుడు ఈ సాబ్దానా గింజలను అయితే అందులో వేసేసి ఉండలు లేకుండా ఫస్ట్ కలుపుకోవాలి. వాటర్ హీట్ అయిన తర్వాతనే మనం ఈ సాబ్దానాని అయితే అందులో వేసేయాలి. మనం నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే ఉండలు కట్టకుండా. 20 మినిట్స్లో పర్ఫెక్ట్గా నానిపోతాయి కాబట్టి మంచిగా వాటర్లో అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. చూడండి, చిక్కగా దగ్గర పడుతుంది కదా. మనం ఇలా కలుపుతూనే ఉండాలి. సాబ్దానా మనకు సాబ్దానా చేతితోటి ముడితే ఇలా 2 వక్కలు అయ్యేటట్టయితే పర్ఫెక్ట్గా మంచిగా సాబ్దానా ఉడకాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో ఒక గ్లాస్ వరకు అయితే పాలనైతే తీసుకోవాలి. ఒక గ్లాస్ పాలనైతే తీసుకున్నాను నేను ఇక్కడ. ఈ పాలు అందులో బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు వాటర్, సాబ్దానా అండ్ మిల్క్. మనం మిల్క్లోనే ఉడికిస్తే సరిపోతుంది, కానీ ఫస్ట్ వాటర్లో ఉడికించాలి. సాబ్దానా వాటర్లో ఉడికించిన తర్వాత పైనుండి మిల్క్ పోయాలి. ఇలా పొంగి వచ్చేంత వరకు మనం ఇప్పుడు ఈ పాలనైతే మంచిగా మరగబెట్టుకోవాలి. ఈ సాబ్దానా పర్ఫెక్ట్గా పాలల్లో మంచిగా ఉడికిపోవాలి. ఇప్పుడు మనం ఇందులో స్వీట్నెస్ కోసం షుగర్ అయితే నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కప్పు వరకు అయితే వేసేసాను. ఈ షుగర్ కరిగేంత వరకు మనం ఇలా ఒక 5 మినిట్స్ వరకు అయితే కలుపుతూ ఉండాలి. ఈ పాలు మనం మంట లో ఫ్లేమ్లో పెట్టేసి మరగనివ్వాలి. అప్పటి వరకు ఒక చిన్న బౌల్లో ఒక 2 స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ తీసుకోండి. నేను ఇక్కడ వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను. ఇందులో కొంచెం పాలు పోసేసి ఉండలు కట్టకుండా మంచిగా లూజుగా ఈ కస్టర్డ్ పౌడర్ని అయితే కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండలు అనేది లేకుండా ఇలా లూజుగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు పాలు మనం సిమ్లో పెట్టి మరగనిచ్చాం కదా. ఇప్పుడు మరొకసారి అయితే కలుపుకోవాలి. చిక్కగా పర్ఫెక్ట్గా వచ్చాయి కదా. ఇప్పుడు కలుపుకున్న కస్టర్డ్ పౌడర్, మిల్క్ కూడా ఇందులో పోసేసి ఉండలు కట్టకుండా మనం నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండాలి ఒక 5 మినిట్స్ వరకు. చూడండి, కస్టర్డ్ పౌడర్ ఇందులో మనం పోయగానే మనకు చిక్కబడుతుంది కదా. చూడండి, అందుకోసం నాన్ స్టాప్గా ఇలా కలుపుతూనే ఉండాలి. మనం కలపకపోవడం వల్ల ఉండలుగా అయిపోతుంది కాబట్టి ఇస్తూ ఉండాలి. చూడండి, పర్ఫెక్ట్గా క్రీమీ టెక్స్చర్ అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 10-15 నిమిషాల వరకు చల్లారబెట్టుకోవాలి. మనం ఇంతకుముందు మస్క్ మిలన్ జ్యూస్ పట్టుకున్నాం కదా, అదే బౌల్లో 15 నిమిషాల తర్వాత చల్లారిపోయిన తర్వాత ఈ మిల్క్ని అయితే అందులో పోసేయాలి. ఈ రెండు బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. మస్క్ మిలన్ జ్యూస్ అండ్ ఈ మిల్క్ మొత్తం పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యేంత వరకు మనం మంచిగా కలుపుకోవాలి. చూడండి,
మనకు కలర్ఫుల్గా వచ్చేసింది కదా జ్యూస్ అనేది, చాలా చిక్కగా క్రీమీ టెక్స్చర్గా వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ కూడా వేసేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోనే మనం ఆల్రెడీ పక్కకు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా మస్క్ మిలన్ ముక్కలు, అవి కూడా ఇందులో వేసేసుకోవాలి. సన్నగా కట్ చేసిన కాజు బాదం డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో అయితే వేసేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ ఈ మస్క్ మిలన్ ముక్కలు కూడా వేసేసుకొని ఇప్పుడు అలాగే మనం జ్యూస్ తాగేయచ్చు. మీకు ఇంకా కూల్గా కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో కూడా ఒక 20 మినిట్స్ స్టోర్ చేసుకొని తాగొచ్చు. ఇందులోనే ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగొచ్చు. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకో, మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత ఒక గ్లాస్, నైట్ పడుకునేటప్పుడు ఒక గ్లాస్, లేదంటే బయట నుండి ఇంట్లోకి ఎండలోకి వచ్చిన తర్వాత ఒక గ్లాస్ తాగామనుకో మంచి ఎనర్జెటిక్గా ఉంటాం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా మనం సింపుల్గా హెల్దీ అండ్ టేస్టీ మస్క్ మిలన్ జ్యూస్ ఈ సమ్మర్లో చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. మనం మధ్యాహ్నం తిన్న తర్వాత ఒక గ్లాస్, లేదంటే నైట్ పడుకునేటప్పుడే ఒక గ్లాస్ ఇలా చేసుకొని పెట్టుకొని మనం బయటికి ఎండలో నుండి ఇంట్లోకి రాగానే ఒక గ్లాస్ తాగామనుకో మన ఒంట్లో నీరసాన్ని తగ్గించి మనం ఎనర్జెటిక్గా ఉంటాం. కాబట్టి తప్పకుండా ఈ జ్యూస్ని ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అయితే తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.